శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. చంద్రయ్య గారు హిందుత్వం గురించి కూడా మాట్లాడారు. అసలు హిందూ అనే పదమే లేదు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆయనతో పాటుగా ఆర్ఎస్ఎస్ కూడా ఇదే మాట అన్నారు. ఓకే. అసలు హిందూ అనే పదమే లేదు, హిందూ అంటే కాఫీరా అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. మరి హిందూ కానప్పుడు అసలు మరి వీళ్ళేంటి? ఒక్కటండి, ఇక్కడ మనం ఎందుకు మాట్లాడారు అనేది చూడాలి, ఏం మాట్లాడారు అనే దాంతో పాటు. ఓకే. ఈ రోజున మోహన్ భాగవత్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. హిందూ అనేది ఎక్కడ గ్రంథాల్లో లేదు, హిందూ అంటే అది నౌన్ కాదు, నామవాచకం కాదు, ఇట్స్ అన్ అడ్జెక్టివ్, విశేషణము అని చెప్పేసి అన్నారు. దానికి ఎందుకు పిసుక్కుంటున్నారు జనాలు నాకు అర్థం కావట్లేదు. ఆయన చెప్పింది 100% నిజం కదా. ఈ రోజున హిందూ అనే పదం గ్రంథాల్లో లేదు. ఈ హిందూ అనే పేరు ఎవరు పెట్టారు? పారసీకులు మన భారతదేశానికి వచ్చినప్పుడు ఈ సింధు నది పరివాహక ప్రాంతానికి దిగువన ఉంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హిందువులు అన్నారు. అంటే సింధు నది ప్రాంతంలో ఉండేవాళ్ళు. అది మరి హిందూ అని ఎందుకన్నారు అంటే వాళ్ళకి కొన్ని పదాలు అంటే సాకి బదులుగా హా పలకటం అలవాటు. ఉదాహరణకి ఆ జందవస్త ఈ పార్సీ గ్రంథంలో అసుర మజ్జ అని ఒక దేవత ఉంటాడు. ఆ అసుర మజ్జాని వీళ్ళు ఏమని పిలుస్తారు? అహుర మజ్జ అని పిలుస్తారు. సా పలకదు. అలా అని వాళ్ళకి సా పలకటం రాక అంటే అది కాదు, వాళ్ళ భాష అది అంతే. ఈరోజు తమిళ అని ఉంది, మనం TAMILA అనుకుంటాం, కానీ TAMIZHA అని రాస్తారు, లేకపోతే ZA అని రాస్తారు. కానీ పలికేటప్పుడు తమిళ అని రాస్తారు. ఎందుకంటే ఆ అలా లాంటి ఒక రకమైన డిఫరెంట్ శబ్దానికి రాయటానికి ఇంగ్లీష్లో సరిపడా పదాలు లేవు, అక్షరాలు లేవు. అందుకని చెప్పేసి TAMIZ అని రాస్తారు, ఎల్ రాయకుండా. అట్లాగే వాళ్ళు కూడా సింధు నది ప్రాంతంలో ఉండే వాళ్ళు సింధువులు, దానికి వాళ్ళకి సా పలకరు కాబట్టి హా హిందువులు అని చెప్పేసి అన్నారు. అయితే పారసీకులు ఏమన్నా భారతదేశం మీద అణచివేత చేశారా? భారతదేశాన్ని నాశనం చేసే ప్రయత్నం చేశారా? లేదుగా. వాళ్ళు ఇక్కడ మన జీవనంలో మమేకం అయిపోయి మనలాగే కలిసిపోయారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఒక పేరు పెట్టారు, సరే అనుకున్నారు, యాక్సెప్ట్ చేస్తారు ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు. ఈ హిందూ అనే శబ్దం ఏంటి? ప్రాంతవాచకం. అది జాతివాచకం కాదు, ప్రాంతవాచకం. దాన్ని తీసుకోవటానికి ఎవరికి అబ్జెక్షన్ అనిపించలేదు, ఎందుకంటే దానిలో భూతేం లేదు కాబట్టి. ఇక చిన్నజీయర్ స్వామి వారు దాని గురించి చెప్తూ కాఫిర్ హిందూ అంటే అని చెప్పేసి అన్నారు. ఎస్, హిందూ అంటే కాఫిర్ అనే ఒక అర్థం బహుశా అరబ్బీ భాషలో ఉండుండొచ్చు, కానీ ఇప్పుడు మనం తీసుకున్న అర్థంలో కాదుగా. ఈ రోజున ఉత్తర భారతదేశానికి వెళ్ళామనుకోండి, రండి అన్నాం అనుకోండి, ఒక అమ్మాయిని లాగి దౌడమే పీకిద్ది. ఎందుకంటే రండి అంటే ముండా అని అర్థం వస్తుంది. అదే ఇప్పుడు మన ఇంటికి వచ్చిన తర్వాత ఎవరినన్నా లోపలికి రండి అన్నాం అనుకోండి, ఏంద్రా నన్ను బూతులు తిట్టావా అని అవతలోడు అడుగుతాడా? అడగడు. ఎందుకంటే మన భాష వేరు, వాళ్ళ భాష వేరు. పదం ఒకటైనంత మాత్రం అన్నీ ఒకటి అవ్వాల్సిన రూల్ లేదు కదా. సో హిందూ అంటే కూడా అంతే. అయితే ఇక్కడ హిందూ అనేది నౌన్ కాదు, విశేషణం అని చెప్పేసి మోహన్జీ అన్నారు. నిజమే, ఈ ప్రాంతంలో ఉంటున్నాము కాబట్టి ఈ ప్రాంతవాసులుగా చెప్పుకుంటున్నాం, ఇది విశేషణమే, గుణమేగా. అలాగే హిందుత్వానికి పోనీ వేరే పేరే ఉందా? ఈ పేరు వదిలేసి ఆ పేరుకు పిలుస్తాం అనుకోవటానికి. ఈ ధర్మానికి సనాతన ధర్మం అని ఇంకో పేరు ఉంది. నిజానికి అది కూడా పేరు కాదు, నామవాచకం కాదు, గుణవాచకమే. ఎందుకంటే సనాతనము అంటే ఏంటి? ఎప్పుడు పుట్టిందో తెలియదు, అనాది, కాబట్టి సనాతనము అంటున్నాం. ఆ లక్షణం కలిగి ఉంది కాబట్టి సనాతన ధర్మం అంటున్నాం, కానీ సనాతనం అనేది కూడా పేరు కాదు. పోనీ వైదిక ధర్మం అందాం అనుకున్నాం, వైదిక ధర్మం కూడా మనకి పేరు కాదు. వేదాన్ని అనుసరిస్తూ జీవించే వాళ్ళం కాబట్టి వైదిక ధర్మం అని చెప్పేసి చెప్పారు, అది కూడా గుణ విశేషమే. ఆ తర్వాత ఇక చాలా పేర్లు, ఆర్ష ధర్మము, భారతీయ ధర్మం, ఇవన్నీ ఏది కూడా పేర్లు కాదు, ఇవన్నీ కూడా గుణ విశేషణాలే. అదే ఆయన చెప్పారు. ఓకే. పోనీ ఇంత చెప్పిన ఆయన అసలు హిందూ అనేది పలకరాని పదం అనే మాట అంటారా? అనలేరుగా. ఎందుకంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క వివిధ క్షేత్రాల్లో విశ్వ హిందూ పరిషత్ ఉంది కదా, హిందూ వాహిని ఉంది కదా. ఇంకా అంతెందుకు, RSS ప్రతిరోజు చేసే ప్రార్థన ఉంటుంది, నమస్తే సదా వత్సలే మాతృభూమే త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోహం. హిందూ భూమి అని చెప్పేసి చెప్పారుగా. అలాగే దానిలోనే రెండో పంక్తిలో ఇంకో మాట ఉంటుంది, ప్రభో శక్తిమన్ హిందూ రాష్ట్రాంగభూత అంటారు. హిందూ రాష్ట్రాంగభూత అని చెప్పేసి అన్నారు. ఇది హిందూ రాష్ట్రం అని డిక్లేర్ చేశారు. అంత పలకరాని పదం అని చెప్పాల. హిందూ అనేది పేరు కాదు, అది ఒక గుణము. మరి ఏ గుణం అంటే దీనికి సావర్కర్ గారు కూడా చెప్పారు, ఆ సింధు పర్యంతం
ఆ సింధు సింధు పర్యంతం యస్య భారత భూమిక పితృభూ పుణ్యభూశ్చైవ సవై హిందూ రితిస్మృత అన్నారు. అంటే అటు పక్కన ఉత్తరంలో ఉన్న సింధు నది నుంచి దక్షిణాన ఉన్న సింధు అంటే మహాసముద్రం ఏదైతే ఉందో ఇప్పుడు హిందూ మహాసముద్రం ఉంటుంది, ఆ సింధు సముద్రం వరకు కూడా మధ్యలో ఉన్న భూభాగం ఏదైతే ఉంటుందో ఆ భూభాగాన్ని పితృభూ పుణ్యభూశ్చైవ, ఈ పితృభూమి నాకు పుణ్యప్రదమైంది అని ఎవరైతే భావిస్తారో అలాంటి వాళ్ళందరూ కూడా హిందువులే అన్నారు. ఆ రోజున మీటింగ్లో ఎవరెవరు ఉన్నారు? బాలీవుడ్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు, అందులో సల్మాన్ ఖాన్ లాంటి ముస్లిం వ్యక్తి కూడా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళని కూర్చోబెట్టుకుని చెప్పింది ఏంటంటే, ఇక్కడ మా దృష్టిలో హిందూ అంటే ఎవరు అంటే ఈ భరత భూమిని తల్లిగా తండ్రిగా పుణ్యభూమిగా భావించే ప్రతి వాడు మాకు హిందువే అన్నారు. ఈ రోజున ఎవరైనా ముస్లిమ్స్ లేకపోతే క్రైస్తవులు మా మతం ఏదైనా పర్లేదు, మాకు ఈ భూమాతను కూడా మేము తల్లిగా భావిస్తాం, ఈ దేశాన్ని కూడా మేము తల్లిగా భావిస్తాం, దేవతగా భావిస్తాం అనుకుంటే మీరు కూడా మాతో కలిసి ఉండొచ్చు అన్న మంచి ఉద్దేశంతో చెప్పారు ఆయన. దీన్ని ఎందుకు ఎంత కాంట్రవర్సీ చేస్తున్నారు? హిందువే లేదు పదం అనేసరికల్లా ఇంకా అది నిజంగా కూడా కాంట్రవర్సీ లేదు. హిందూ అనే పదం గ్రంథాల్లో లేదండి. ఈవెన్ సనాతన ధర్మము అనే పదం కూడా హిందూ గ్రంథాల్లో ఎక్కడ ధర్మం పేరుగా చెప్పబడలేదు. ఈ రోజున మన పురాణాల్లో కావచ్చు, ఇతిహాసాల్లో కావచ్చు, కొన్ని చోట్ల ఏషధర్మ సనాతన అని చెప్తారు. శ్రీరామచంద్ర ప్రభువు కూడా స్వయంగా చెప్పారు, ఏషధర్మ సనాతన అంటే ఇది సనాతనమైన ధర్మము, ఇది ఎప్పటి నుంచి ఉందో తెలీదు, అప్పటి నుంచి ఇలాగే ఉంది అని చెప్పటమే తప్ప దీని పేరు సనాతన ధర్మం అని కాదు అక్కడ అర్థం. కావాలంటే ఎవరికైనా ఇట్లాంటిది నేను చెప్పింది తప్పు అయితే కనుక నిరూపించవచ్చు, ఇదిగో సనాతన ధర్మం అంటే ఒక పేరుగానే చెప్పబడింది చూసుకో అని చెప్తే కనుక నేను నోరు మూసుకుంటా. లేదే. అదే ఇప్పుడు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ కోణంలో చూసుకున్నట్టయితే అండి, అంటే గత ప్రభుత్వంలో అయితే ఎక్కువగా కన్వర్షన్ జరిగి ఉండవచ్చుగా. అదే అండి, లాస్ట్ 5 years లో కన్వర్షన్స్ విపరీతంగా జరిగాయి. ఆ శాఖ ఇప్పటికి కూడా నడుస్తూనే ఉందంటున్నాం మేము. లేకపోతే ఒక పాస్టర్ గారు ఊరకొక్కలాగా రాజమండ్రి రోడ్డు మీద నిలబడి వాడు ఏమంటున్నాడు, ఈస్ట్ గోదావరి మాది క్రైస్తవులది, వెస్ట్ గోదావరి మాది క్రైస్తవులది, గుంటూరు మాది, బాపట్ల మాది అని లిస్టు చెప్పుకుంటూ పోయాడు. అది ఏ బలుపుతో చెప్పాడు? అజయ్ పాస్టర్, అజయ్ గడు. నిన్న ఇంకో ఊరకొక్కున్నాడు ఇక్కడ అభినయ్ అని చెప్పేసి, ఆడు ఒక వీధికి కుక్కలాగా వీధుల్లో తిరుక్కుంటూ ఆడు అంటాడు, మనం ఎంతమంది ఉన్నావు తెలుసా క్రైస్తవులు ఆంధ్రప్రదేశ్లో 1,70,00,000 మంది ఉన్నాం. ఆడు 1,60,000 అన్నాడు, ఇటు 1,70,000 అన్నాడు. మరి ఈ 10 లక్షల జనాభా ఈ సంవత్సరంలో పెరిగారా లేకపోతే ఈ 2 రోజుల్లో పెరిగారా ఆడు చెప్పాలి. ఏ బలుపుతోటి అట్ట మాట్లాడుతున్నాడు? 1,70,00,000 జనాభా అంటే సుమారు 40% ఆఫ్ ద పాపులేషన్. మరి మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన 40% బహుశా అదేనా? ఆ ఓటింగేనా? తను ఇంకో మాట కూడా అన్నాడు, మన నాయకుడు క్రైస్తవుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్నాడు స్టేట్మెంట్. విన్నారు? వాళ్ళు ధైర్యంగా చెప్పుకుంటారండి. మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను హిందువుని అని చెప్పుకోవాలంటే పడిపోతుంది భయం. పవన్ కళ్యాణ్ గారు నేను సనాతని అని చెప్పుకున్నారు. పోనీ ఆయనైనా బయటకు వచ్చి ఇదిగో స్టాటిస్టిక్స్ వీళ్ళు పాస్టర్లు ఇట్లా చెప్తున్నారు కదా, 40% ఉన్నారు కదా వీళ్ళు, కాబట్టి వీళ్ళకి నుంచి మైనార్టీలు అనే పదంతో పిలవటానికి వీలు లేదు అని చెప్తారా ధైర్యంగా? అంటే పాస్టర్లే చెప్పుకుంటున్నారు కదండి, మేము 40% ఉన్నాం, 1,70,00,000 మంది ఉన్నాం, 4 జిల్లాలే మాయ అని చెప్తున్నారుగా. 4 జిల్లాలు మాయ అని చెప్పుకుంటున్న గాడిదకి ఇంకా స్టేటస్ ఎందుకు? లాజిక్ పాయింట్ అండి ఇది. అంత పాపులేషన్ ఉంటే మైనార్టీలు ఎవరు? మైనార్టీలు ఎందుకు అవుతారు? మైనార్టీ హక్కులు వాడికి ఎందుకు ఇవ్వాలి? అవసరం లేదు. మైనార్టీ ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వాడికి చర్చిలు కట్టుకోవటానికి 5 లక్షల రూపాయలు, పాస్టర్లు బతకడానికి ఒక్కొక్కడికి 5,000 లెక్కన 8,427 మంది పాస్టర్లకి ఈ రోజు దాకా అంటే గత 3 ఏళ్ల నుంచి 167 కోట్ల రూపాయలు ఇచ్చారు డబ్బులు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిందండి. ఏపీ గవర్నమెంట్ ఇచ్చింది, మొత్తం ఏపీ తెలంగాణ కూడా కాదు, ఒట్టి ఏపీ గవర్నమెంట్ 167 కోట్ల రూపాయలు ఇచ్చింది. మాట్లాడితే రాజ్యాంగం మాకు మత స్వేచ్ఛ ఇచ్చింది, రాజ్యాంగం మాకు మత స్వేచ్ఛ ఇచ్చిందంట. నీకు రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛ ఇచ్చిన రాజ్యాంగమే ప్రభుత్వాలకు ఒక సూచన కూడా చేసింది, ప్రజలు ఏ మతానికి కూడా నువ్వు ప్రజల పన్నుల్లో నుంచి డబ్బులు ఇవ్వకూడదు అని ఆర్టికల్ 27లో చెప్పారు. మరి ప్రభుత్వమే తూట్లు పొడుస్తూ ఈ రకంగా డబ్బులు ఇస్తుంటే మేము ఏం చేయాలండి? హిందువులు ఎక్కడికి పోవాలి? ఇక హిందూ మహాసముద్రంలోకి వెళ్ళి దూకేయాలి మేము కూడా? ప్రభుత్వాలు బహుశా అదే కోరుకుంటుంటున్నాయి. మరి రాజ్యం పోషించిన మత మార్పుల్లో జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కాదు ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. ఈ రోజున గుళ్ళో అర్చకుడు లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్తాడు, లేదంటే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అని చెప్తారు, అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలని చెప్తారు. అలాంటి అర్చకుడికి ప్రభుత్వం ఏ రోజు తన నిధిలో నుంచి ₹1 ఇవ్వాల. కానీ ఈ దేశాన్ని మత మార్పిడి చేయాలని, ప్రతి ఒక్కరిని క్రైస్తవుడిగా మార్చాలని చూసే పాస్టర్లకి ఒక్కొక్కడికి 5,000 రూపాయల లెక్కన పందెం కోడిని మేపినట్టు ఎందుకు మేపాలి? ఈ దేశాన్ని అల్లా రాజ్యంగా మార్చాలని చూస్తున్న మసీదుల్లో పనిచేసే ఇమాంలకి మౌజాన్కి 15,000 రూపాయలు ఎందుకు ఇవ్వాలి? మాకు బాధ ఉండదా అండి?
మా పన్నుల డబ్బులు ఇలా పనికిమాలిన పనులకు వాడుతూ ఉంటే మళ్ళీ నేమో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాకు రాజధాని కట్టుకోవడానికి డబ్బులు కావాలి, మాకు రాష్ట్రం కట్టుకోవడానికి డబ్బులు కావాలి, వచ్చిన డబ్బులనేమో సద్వినియోగం చేయరు, ఇట్లా పంచిపెట్టేస్తారు మిఠాయి పొట్లాలు పంచినట్టు.